హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ తెలుగు. ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. న్యూస్ ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్: గుడిసే కాదు యుద్ధ ట్యాంకర్, యుక్రెయిన్ డ్రోన్లను క్షిపణి దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకులకు రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా, సిరియాపై ఇజ్రాయెల్ ముప్పిట దాడులు, తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు, చైనా దుంకుడుకు చర్య, భారీగా నౌకల వ్యవహరింపుతో ఉద్రిక్తత, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ ఆర్మీ వెల్లడి. తైవాన్ తూర్పు తీరంలో మోహరించిన చైనా యుద్ధ నౌకలు. ఇక్కడ వస్తే జమిలీపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలుపనున్న కేంద్ర కేబినెట్. అనంతరం పార్లమెంట్కు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం. దాని ద్వారా జమిలీపై ప్రజాభిప్రాయ సేకరణ. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు. కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం. విపక్షం పరోక్షం సహకారం లేకుండా అసాధ్యం. జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని వ్యూహం. జమిలీ ఎన్నికలు రాష్ట్రంలో దేశంలో అన్ని ఒకటేసారి ఎన్నికలు వచ్చేందుకు పార్లమెంట్లో బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ రాజ్యసభకు చెందిన సంయుక్త కమిటీకి నివేదికిస్తారని చర్చ. వచ్చే బడ్జెట్ సమావేశంలో బిల్లు ఆమోదం పొందుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అది ఎట్లా అవుతుంది? మోహన్ బాబు మనోజ్ మంచు ఫైటింగ్. జల్పల్లిలో నివాసం వద్ద ఉద్రిక్తత. భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివని మోహన్ బాబు సెక్యూరిటీ. గేట్ల బద్దలు కొట్టుకొని వెళ్లిన కుమారుడు, ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి. మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు. ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్, పలువురికి గాయాలు. జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం, చర్యలకు డిమాండ్. మోహన్ బాబు లైసెన్సు తుపాకీ సీజ్. నేడు విచారణకు రావాలని నోటీసులు. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు మనోజ్. నా గుండెలపై తన్నవరా కుమారుని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో. వణుకులేదు ఉక్కుపోతే. చలికాలంలో ఆగని ఫ్యాన్లు, ఏసీలు. రాష్ట్రంలో పంజా విసరని చలిపులి. గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉష్ణోగ్రతలు. వరుస తుఫానులతో ప్రభావమే. నిపుణుల వారం పాటు ఇదే పరిస్థితి అని వెల్లడి. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? స్కూల్లో వరుసగా విషాహార ఘటనలు. ప్రభుత్వం ఏం చేస్తుంది? హరీష్ రావు. ఇక్కడ వస్తే అనధికారిక స్కూళ్లను అరికట్టలేరా? నగరంలో ప్రైవేట్ స్కూళ్లు పుట్టగొడుగులుగా వెలుస్తున్నాయి. నిబంధనలను విరుద్ధంగా కాలనీలో బస్తీలో వందలాదిగా ఏర్పాటవుతున్న విద్యాశాఖ ప్రమాణాలను పాటించకుండా ఇరుకు గదిలో కొందరు నెలకొల్పుతున్నారు. డిఈడి, బిఈడి లాంటి కోర్సులు పూర్తి చేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకొని పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. అయితే గుర్తింపు లేని పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువుల సమయంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో తల్లిదండ్రులు నవోదిబోమంటున్నారు. విచ్చలవిడిగా ప్రైవేటు బడులు. పలు ప్రాంతాలు 398 వరకు నిర్వహణ. ఇతర విద్యా సంస్థల నుంచి యుడైస్లో నామినేటెడ్ రోల్ పఠించుకోని స్థానిక విద్యాశాఖ అధికారులు. ఉన్నత చదువులకు సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు. దేశ రక్షణలో దుండిగల్ ఎయిర్పోర్ట్. అత్యుత్తమ పైలట్లను తీర్చిదిద్దుతున్న అకాడమీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద శిక్షణ కేంద్రం. స్వచ్ఛంద సంస్థలకు నిరుపేదలను ఆదుకోవాలి. గవర్నర్ జస్టిదేవ్ వర్మ. పారిశుద్ధ్య కార్మికులకి దుస్తులు పంపిణీ చేస్తున్న గవర్నర్. శారదా శ్రీనివాసన్ గొప్ప కళాకారిణి. నిజాం ప్రధాన సైనికాధికారికి నివాసమే. నేటి రాష్ట్రపతి నిలయం. 15న రాష్ట్రపతి రాక. తెలంగాణకి బొల్లారంలో రాష్ట్రపతి నిలయం. పనులు ప్రభుత్వ విభాగాలు. రాష్ట్రపతి నిలయం చుట్టూ రక్షణ దళాలు. పోలీసుల దుస్తులు ప్రవర్తనపై మహిళా కమిషన్ ఆగ్రహం. బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని చెలగాని. వేములవాడ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాల. ఆది శ్రీనివాస్. ప్రతిపక్ష నేత పదవిని హరీష్కు ఇవ్వండి. ఎన్నో కాంగ్రెస్ బీఆర్ఎస్లవి ఉపయోగం లేని ప్రభుత్వాలు. ఎంపీ అరవింద్. రాష్ట్రంలో మత కలహాలు చెలరేగించే ప్రమాదం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వర్గీకరణ ఆగదు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కొన్ని స్వార్థ శక్తులు ఎస్సీ వర్గీకరణకు ఆపాలని చూస్తున్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అది ఆగదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం మందకృష్ణ మాదిగ మాట్లాడాడు. 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసినందుకే అప్పట్లో 5 ఏళ్లలో మాదిగలకు అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు.
కొందరు కోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చిందని, చివరికి సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా ఇచ్చిందని చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటించడంతో తాము బీజేపీకి మద్దతు తెలిపామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. తాము ఏ పార్టీ జెండా మోయడం లేదని, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న పార్టీలకు మద్దతు తెలుపుతూ వచ్చామని చెప్పారు. బీసీ నేత ఆర్ కృష్ణ 10 ఏళ్లలో 4 పార్టీలు మారాలని, ఆయా పార్టీలు ఎన్నో అవకాశాలు కల్పించాయని అన్నారు. తానెప్పుడు పదవుల కోసం పాకులాడలేదని, మాదిగా బిడ్డల భవిష్యత్తు వర్గీకరణ లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు చెప్పారు. ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి, హామీలు నెరవేరామన్న ఆశలపై దుశాసన పరమ రేవంత్ రెడ్డి ఆడబిడ్డలపై నీకున్న గౌరవం ఇదేనా? పోలీసులు ఏం చేసినా నడుస్తుందనుకుంటే కుదరదు. కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లకు రంబీని పరామర్శించిన కేటీఆర్. అఫ్జల్గంజ్ డిసెంబర్ 10 ఆడబిడ్డలని కూడా చూడకుండా ఆశా వర్కర్ల చీరలు లాగి దాడికి పాల్పడిన ఏసీపీ, సిఐ, ఇతర పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులలో అధికారం ఉంది, కాకి యూనిఫామ్ ఉంది, ఏం చేసినా నడుస్తుందన్న అనుకుంటే కుదరదు, వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సోమవారం ఆందోళన అరెస్టుల సందర్భంగా గయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను రైంబీని మంగళవారం కేటీఆర్, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇందర్ రెడ్డి తదితరులు కలిసి పరామర్శించారు. వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఈ ఆశా వర్కర్లు 17 సంవత్సరాల నుంచి పోరాడుతూ 17 సంవత్సరాల నుంచి వాళ్ళ నిరసనలు తెలియపరుస్తున్నా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా, ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు చాలా నిరసనలు చేసినా కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి వీళ్ళని పరామర్శిస్తున్నారు కేటీఆర్. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వీళ్ళు నిరసనలు చేస్తుంటే, ఎన్నికలకు ముందు నిరసనలు చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి కాంగ్రెస్ లీడర్లు మేము అధికారంలో రాగానే మీ సమస్యలని మేము సాల్వ్ చేస్తామని వాళ్ళు మాటించి ఆ దీక్షను విరమింపజేశారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా వాళ్ళు అలాగే దీక్షలు చేస్తుంటే ఇప్పుడు కొట్టి వాళ్ళని చీరలు లాగి, జాకెట్ లాగి, పోలీసులే చిత్రహింసలు పెడితే హాస్పిటల్లో చేరితే మళ్ళీ పోయి కూడా కేటీఆర్ పోయి పరామర్శించడం అనేది చాలా సిగ్గుచేటు.